వెల్కమ్ టు ఊరువాడ. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. అందుబాటులో ఉండాలని ముఖ్య నేతలకు అధిష్టానం ఆదేశించింది. రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి సమావేశం కానున్నారు. పీసీసీ పదవి కోసం ఇప్పటికే ఢిల్లీలో ఆశావాహులు మకాం వేశారు. మరోవైపు సోనియాని కలిశారు మహేష్ గౌడ్, మధుయాష్కి. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫిర్యాదు చేసిన స్పీకర్ పట్టించుకోవడం లేదని పిటిషనర్లు కోర్టుకు తెలియజేశారు. అనర్హతపై పార్టీ మారిన 3 నెలల్లో నిర్ణయం ఉండాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పిటిషనర్లు ప్రస్తావించారు. విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది కోర్టు. రేపు వరంగల్ హనుమకొండలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హనుమకొండలో జరిగే వన మహోత్సవంలో పాల్గొనున్నారు సీఎం. అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. టెక్స్టైల్ పార్క్, నయీం నగర్ నాలాను సందర్శిస్తారు సీఎం. మరోవైపు సీఎం పర్యటనపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ వరంగల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ ఆఫీసులకు నోటీసులపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టపరంగా అనుమతులు తీసుకుని ఆఫీసులు కట్టుకుంటే వాటిని కూల్చేస్తున్నారని అన్నారు. కేబినెట్ లో ఆమోదం పొందిన తరువాతే ఆఫీసులకు స్థలాలు కేటాయించారని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన జీవో ప్రకారమే అనుమతులు తీసుకున్నామని అన్నారు. తాడేపల్లిలో మా ఆఫీసుని కూల్చడం న్యాయమేనా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టును వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. పిన్నెల్లిపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని ఆరోపించారు. పిన్నెల్లిపై కుట్రలు జరుగుతున్నాయన్న మాజీ మంత్రి అంబటి ఎన్ని కేసులు పెట్టినా చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. ఉద్యోగులకు 5 రోజుల పని విధానాన్ని పొడిగించింది. సచివాలయం హెచ్ఓడీలతో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పని విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 2 రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయబోతోంది. సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మెగా డిఎస్సీ అంటూ దగా చేశారని అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ తేదీలతో సహా ప్రకటించి ఇప్పుడు సాంకేతిక కారణాలు సాకుగా చూపి తప్పించుకుంటున్నారని అన్నారు. తెలంగాణ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు కేటీఆర్. ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్ కి అండగా నిలిచారో వాళ్లే కథానాయకులై కాంగ్రెస్ ని ప్రశ్నిస్తారని అన్నారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం 6 నెలలు పొడిగించింది కేంద్రం. షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరుతో నీరబ్ కుమార్ రిటైర్ కావాల్సి ఉంది. అయితే 6 నెలల పాటు పొడిగించాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు ఒక లేఖ రాయడంతో డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగిస్తూ డీఓపీటీ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణపై జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ గురించి ఇంతవరకు చర్చే జరగలేదన్నారు. కానీ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో ఏ శాఖలు ఖాళీగా లేవు అన్నారు సీఎం. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని అన్నారు. తన దగ్గర ఉన్న శాఖల పట్ల క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో కొంత గందరగోళం వాతావరణం ఏర్పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ గందరగోళాన్ని అధిష్టానం సరిదిద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. జీవన్ రెడ్డి గౌరవాన్ని కాపాడుతామంటూ హామీ ఇచ్చారన్నారు. ఆయనతో మాట్లాడామని అంతా సర్దుకుంటుందన్నారు సీఎం. మొన్నటి వరకు గేట్ వరకు రానియని ఎమ్మెల్యేలను ఇప్పుడు కేసీఆర్ పిలిచి భోజనాలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రోడ్లకు సంబంధించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్. ఏపీలో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారం మోపిందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్దితోనే ఉందన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా రైతు భరోసా ఇవ్వబోమని, రైతులతో మాట్లాడి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. 6 రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆగస్టు లోపు 2 లక్షల రూపాయలు మాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. లాభాల్లోని సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ బొగ్గు గనులను కేంద్రం వేలం వేసిందని, కేంద్రంతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం బీఆర్ఎస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యత బీహెచ్ఈఎల్కి ఇచ్చామని, కేసీఆర్ 9 ఏళ్లకు పైగా బొగ్గు గనుల వేలాన్ని ఆపారని అన్నారు. ఓల్డ్ సిటీ వరుస మర్డర్స్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కమెంట్స్ చేశారు. హైదరాబాద్ గడ్డ మర్డర్లకు అడ్డాగా మారిపోయింది అని అన్నారు. ఓల్డ్ సిటీలో రాత్రి 2-3 వరకు షాపులు ఓపెన్ ఉంటున్నాయని, పోలీసులు పని చేయకుండా ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపించారు. ట్రాన్స్ఫర్ చేయిస్తామని ఎంఐఎం ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారన్నారు.
6 నెలల్లో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ప్రవర్తనలో మార్పు రాకపోతే తరిమి కొడతామని హెచ్చరించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాజమండ్రిలో వైసీపీ నాయకుల అవినీతి త్వరలో బయటపడుతుందన్నారు. స్థానిక వార్డుల్లో అధికారులు ఏ పనులు చేసినా ఆయా వార్డు ప్రజలకు, ఎన్డీఏ కార్యకర్తలకు చెప్పి చేయాల్సిందే అన్నారు. ఇంకా కొంతమంది అధికారులు తీరు మారాలి అని సూచించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఓమ్ని కార్ నడిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గాయానికి శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ ఆరోగ్యాన్ని పరిరక్షించిన వైద్యులు కారు నడిపి చూపించాలంటూ సూచించారు. డాక్టర్ల సూచన మేరకు కారు డ్రైవ్ చేశారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో రాజకీయ రగడ కొనసాగుతోంది. ఏయూ వీసీ ఛాంబర్లో జగన్ ఫోటో ఉండటాన్ని వ్యతిరేకిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆందోళనకు దిగింది. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు ఏయూ వీసీ ఛాంబర్ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వం మారినా వీసీ ఛాంబర్లో జగన్ ఫోటో తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. పోలీసు అధికారులు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ కు నాంపల్లి కోర్టు కొట్టేసింది. బెయిల్ పిటిషన్ ని తిరస్కరించాలి అన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది. విశాఖ నగర శివార్లలో ఉన్న అగనంపూడి టోల్ గేట్ ను తొలగించారు టీడీపీ నేతలు. ఎప్పటి నుండో వివాదాస్పదంగా ఉన్న ఈ టోల్ ప్లాజాను పూర్తిగా తొలగించారు. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా అక్కడి నుండి క్యాబిన్లను సైతం ఎత్తేశారు. గత ప్రభుత్వ హయాంలో టోల్ ప్లాజా యాజమాన్యం వాహనదారుల నుండి అక్రమ వసూళ్లకు తెగబడిందని టీడీపీ నేతలు ఆరోపించారు. పొంగనూరులో సీన్ మారుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యర్థుల నుంచి సెగ తగులుతోంది. తాజాగా వైసీపీకి మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. రొంపిచెర్లలో పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డితో వైసీపీ కౌన్సిలర్లు భేటీ అయ్యారు. త్వరలో మున్సిపల్ చైర్మన్ తో పాటు 13 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరబోతున్నారు. సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతో టీడీపీలోకి వెళతామంటున్నారు వైసీపీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషా. ప్రకాశం జిల్లా దేవనగరంలో చిరుత కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పాత పేపర్ మిల్ దగ్గర గుంతలో పడ్డ చిరుతను బయటకు తీసేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మేకను ఎరగా వదలగా దానిపై దాడి చేసి తిరిగి గుంతలోకి వెళ్లింది. మత్తుమందిచ్చి చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టు కింద ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో స్పందించకపోతే హైదరాబాద్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ హెచ్చరించారు కూడా. ఉన్నత పదవుల్లో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం తమ నియోజకవర్గాలకు న్యాయం చేస్తూ మిగతా వారిని పట్టించుకోవడం లేదు అని అన్నారు. కేసీఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని హైకోర్టులో కేసీఆర్ తరపు న్యాయవాది వాదించారు. ఈ నెల 30 వరకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని, విద్యుత్ కమిషన్ పై ఒత్తిడి ఉందని వాదించారు లాయర్లు. కమిషన్ పై రేపటి వరకు స్టే కోరారు కేసీఆర్ తరపు లాయర్. అయితే స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. రేపు ప్రభుత్వ వాదనలు వింటామంది న్యాయస్థానం. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 151 సీట్ల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోయిందని, అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని అన్నారు. మతుండి అడుగుతున్నారో లేక అర్థం కావట్లేదో అని అన్నారు సంధ్యారాణి. శాసనసభ స్పీకర్ ని కుర్చీలో కూర్చోబెట్టే సంప్రదాయాన్ని కూడా పాటించట్లేదన్నారు. కుర్చీలో 10 నిమిషాలు కూర్చునే ఓపిక కూడా జగన్ కు లేదన్నారు మంత్రి. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంపిణీ సాధ్యం కాదని వైసీపీ చెప్పిందని, తాము వారు లేకుండానే ఇచ్చి చూపిస్తామన్నారు. పెన్షన్ పెంపుతో 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది అన్నారు మంత్రి ఆనం. పెన్షన్ల పంపిణీపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి సమీక్ష జరిపారు. జూలై 1 నుంచి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని, 1-2 రోజుల్లోనే పంపిణీ పూర్తి చేయాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులంతా పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలన్నారు. ఊరికి దూరంగా కట్టిన సచివాలయాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సచివాలయాలు, పంచాయతీల మధ్య సమన్వయ లోపాన్ని సవరించాలని సూచించారు మంత్రి వీరాంజనేయ స్వామి. దివంగత రామోజీరావు సంస్మరణ సభను అధికారికంగా నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. విజయవాడలోని కానూరులో జరుగుతున్న రామోజీరావు సంస్మరణ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు కోసం కాదన్నారు ఏపీ హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలో సరిగా పనిచేయని అధికారుల పేర్లు అందులో ఉంటాయని చెప్పారు. మేము ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని, మా నాయకుడి మాటకు విలువిచ్చి సంయమనంగా ఉన్నామని అన్నారు. పోలీసు వ్యవస్థ తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చన్నారు. కానీ గత 5 ఏళ్లుగా వ్యవస్థలన్నీ దుర్వినియోగం అయిపోయాయన్నారు అనిత. కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు.
24 గంటల్లో హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, కొమురంభీం, హనుమకొండ, జనగాం, గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, వనపర్తి, వరంగల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కడప జిల్లా బసాపురం టోల్ ప్లాజా దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్టుగా గుర్తించారు. కారు వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన 3 వ్యక్తుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 సమీప పొలాల్లోకి పారిపోగా గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఒకరు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సమావేశానికి సమయానికి అధికారులు రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సగం మంది అధికారులు అసలు మీటింగ్కే హాజరు కాలేదన్నారు. ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలని, ఇలా ఉండవద్దు అని హితవు పలికారు హరీష్ రావు. సీతారామ ప్రాజెక్టుపై కేటీఆర్ ట్వీట్ చేశారు. సాగునీటి రంగంలో కేసీఆర్ పనితీరుకు సీతారామ ప్రాజెక్టు మరో ఉదాహరణ అన్నారు. ఈ ప్రాజెక్టుతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలియజేశారు. వైసీపీ ఆఫీసుల కూల్చివేతలకు సంబంధించి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 16 వైసీపీ కార్యాలయాలపై స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పలు చోట్ల వైసీపీ కార్యాలయాల్ని అధికారులు కూల్చేశారు. మరికొన్ని చోట్ల అనుమతులు లేకుండా నిర్మించారంటూ వైసీపీ ఆఫీసులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. 16 వైసీపీ కార్యాలయాలపై ఇప్పుడు స్టేటస్ కో కొనసాగుతోంది. తమను తాము కల్కితో పోల్చుకున్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. కల్కి 2898 ఏడీ లాగా కల్కి 2029 టార్గెట్ గా పనిచేస్తామని అన్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడమని, జగన్ ని మళ్లీ సీఎం చేయడమే లక్ష్యమన్నారు సీదిరి. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడేమో అప్పులు ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుతున్నారని విమర్శించారు. సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తోందన్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రజల తరపున నిలదీసి అడుగుతామన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలే పంపిణీ చేయాలని హైకోర్టు చెప్పిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారని అన్నారు. మరి కొడంగల్లో సీఎం సోదరుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. తిరుమలలో మఠాలు ముఠాలకు కేంద్రంగా మారిపోయాయన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. పీఠాధిపతులకు టీటీడీ కేటాయించిన మఠాలు వైసీపీ నేతల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయన్నారు. వ్యాసరాజ మఠం కేంద్రంగా దోపిడీ జరుగుతోందని, ప్రతి నెల 80 లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నాయని అన్నారు పోలీసులు. అధికారులకు కూడా ఇందులో వాటా ఉందని ఆరోపించారు. విశాఖకు చెందిన పీఠంలో రహస్య గదులు నిర్మించారని, మఠాల దందాని పవన్ దృష్టికి తీసుకువెళతామని అన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించారు. జీహెచ్ఎంసీ మేయర్, అధికారులు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు మంత్రి. వర్షాలు మొహం చాటేయడం, పొలాల్లో మొలకలు వాడిపోతూ ఉండడంతో చేసేదేం లేక రైతులు దేవుణ్ణి నమ్ముకుని వర్షం కోసం పూజలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని ఇలేగాంలో రైతులు వరుణుని కరుణ కోసం పూజలు చేశారు. గ్రామ దేవతల ఆలయాలకు డప్పు చప్పుళ్లతో వెళ్లి దేవతామూర్తులకు జలాభిషేకం నిర్వహించారు. పవన్ ను పొగడ్తలతో ముంచెత్తారు వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవటం సంతోషంగా ఉందన్నారు. ఓఎన్జీసీపై స్వయంగా వచ్చి ఆందోళన చేస్తామన్న పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కావటం శుభపరిణామం అన్నారు. త్వరలో అమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కాబోతోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణ. డయేరియాపై జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రజలు చనిపోతే తప్ప పట్టించుకోరా అంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ పై విరుచుకు పడిపోయారు కౌన్సిలర్లు. 22 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేయకుండా శాలరీ తీసుకుంటున్నారని, అందుకే శానిటేషన్ పడకేసింది అంటూ కౌన్సిలర్లకు సమాధానమిచ్చారు అధికారులు. అయితే కొద్ది రోజులుగా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభిస్తోంది. ఒకవైపు రికవరీ అవుతుంటే ఇంకోవైపు బాధితులు పెరిగిపోతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లింగంపల్లి, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం సిద్దరామయ్యల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ ముదిరిపోయింది. సీఎం పదవిని కాపాడుకోవడానికి తనదైన
రాజకీయ ఎత్తుగడల్ని ప్రయోగిస్తున్నారు సిద్ధరామయ్య. డీకే శివకుమార్ కు చెక్ పెట్టడానికి 3 డిప్యూటీ సీఎంల వాదనని ఆయన తెరపైకి తెచ్చారు. అయితే డీకే శివకుమార్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. సీఎం పదవి కోసం తాను ప్రయత్నం చేయలేదు అని చెబుతూనే ఆయన తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విశ్వ ఒక్కళిన మహాసంస్థాన మఠం డిమాండ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అన్ని రంగాల్లోనూ భారత్ బలంగా విస్తరిస్తోందన్నారు రాష్ట్రపతి ముర్ము. సర్వీస్ సెక్టార్ ను కూడా ప్రభుత్వం బలపరుస్తోందన్నారు. ఉద్యోగ కల్పనలోనూ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేశామని, చిన్న రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధి ఇస్తున్నామని తెలిపారు. భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతోంది అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంలో నీట్ పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ పరీక్షల నిర్వహణ పూర్తి పారదర్శకంగా జరగాలని అన్నారు. ఈ మధ్య జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటన సహా పలు పేపర్ లీక్ కేసుల్లో నిష్పక్షపాత దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఢిల్లీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. కేజ్రీవాల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని నినాదాలు చేశారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించింది ఆప్. పార్లమెంట్ నుంచి సెంగోల్ ని తొలగించాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలపై రచ్చ ముదిరిపోయింది. సెంగోల్ రాచరికానికి ప్రతీకాని, దేశంలో నియంతృత్వాన్ని తెచ్చేందుకే లోక్సభలో సెంగోల్ ని ప్రతిష్ఠించారని ఆరోపించారు ఆర్కే చౌదరి. పార్లమెంట్ నుంచి సెంగోల్ ని తొలగించి ఆ స్థానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పెట్టాలని ఆర్కే చౌదరి డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీలతో పాటు పలువురు ఇండియా కూటమి ఎంపీలు కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు. ఎస్పీ ఎంపీ ఆర్కే చౌదరి వ్యాఖ్యలపై ఎన్డీఏ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండియా కూటమి తమిళ సంప్రదాయానికి వ్యతిరేకమని, అందుకే సెంగోల్ ను పార్లమెంట్ నుండి తొలగించాలని అంటున్నారంటూ ఎన్డీఏ కూటమి నేతలు మండిపడ్డారు. సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి సెంగోల్ నిదర్శనమన్నారు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్. సెంగోల్ ను ప్రతిష్ఠించడంతో పార్లమెంట్ గౌరవం మరింత పెరిగింది అన్నారు. ఢిల్లీలో నీటి కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆప్ మంత్రి అతీష్ దొంగ దీక్ష చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఢిల్లీలో ప్రజల నీటి సమస్యలను తీర్చడంలో విఫలమైన సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఆప్ కార్యాలయాన్ని సీఎం కేజ్రీవాల్ నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కేజ్రీవాల్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన ఇలాగే కొనసాగుతుందని బీజేపీ నేతలు ప్రకటించారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతోంది. జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. నీట్ పరీక్షను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బ్యారికేడ్లు తొలగించి పార్లమెంట్ వైపు దూసుకువెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.